నమస్కారం మిత్రులారా. ఈ వీడియోలో మనం విష్ణుమూర్తి దశావతారాలలో 7వ అవతారమైన శ్రీరామ అవతారం గురించి తెలుసుకుందాం. జీవ పరిణామ క్రమంలో బలం కన్నా బుద్ధి ముఖ్యమని, ఆయుధాల కంటే ఆలోచన, న్యాయం, ధర్మం వంటి విలువలకు ప్రాధాన్యత వచ్చింది. సరిగ్గా అదే సమయంలో విశ్వ మానవాళికి ధర్మబద్ధ నియమాచరణ, జీవన విధానాన్ని ఇవ్వడానికి భగవంతుడు సంపూర్ణ ఆదర్శ మానవ రూపమైన శ్రీరామునిగా జన్మించాడు. శ్రీరాముడు అద్భుత శక్తులు కలిగిన దేవుడిగా కాకుండా ఒక సాధారణ మనిషిలా జీవించారు. తల్లిదండ్రులను ప్రేమించే కొడుకుగా, భార్య సీతమ్మ వారికి మంచి భర్తగా, ఏకపత్నివ్రతుడుగా, ఆదర్శ సోదరుడిగా, గురువుకి ఉత్తమ శిష్యుడిగా శ్రీరాముల వారు జీవించారు. ఆయన రాజ్యాన్ని వదులుకున్నారు, వనవాసాన్ని స్వీకరించారు. 10 తలల అధర్మం, అహంకారంపై యుద్ధం చేసి విజయం సాధించారు. ఇక్కడ అందరికీ ఒక ప్రశ్న వస్తుంది, ఆయన దేవుడు కదా, ఇంత కష్టాలు ఆయనకెందుకు అని. ఇక్కడే శ్రీరామ అవతారం యొక్క అవసరం మనకు అవగతమవుతుంది. దశావతారాలలో శ్రీరాముడు శరీర పరిణామానికి కాదు, మానసిక పరిణామానికి, నైతికతకు ప్రతీక. మనిషికి బుద్ధి పెరిగినప్పుడు అతనికి ధర్మం అవసరం. శక్తి ఉన్నప్పుడు దానిని ఎలా ఉపయోగించాలి అనే మార్గదర్శకం కావాలి. అదే శ్రీరాముడు ఆచరించి చూపాడు. శక్తి కన్నా ధర్మ నియమం గొప్పది అని ప్రపంచానికి నేర్పాడు శ్రీరాముడు. ఆధునిక శాస్త్రాలు జీవం శరీరంగా ఎలా మారిందో చెబుతాయి, కానీ మనిషి ఎలా జీవించాలో చెప్పవు. అక్కడే సనాతన ధర్మం, పురాణాలు ప్రవేశిస్తాయి. పురాణాలు జీవ నిర్మాణాన్ని మరియు జీవగమనాన్ని కూడా చెబుతాయి. అందుకే శ్రీరాముడు నిత్య పూజనీయుడు. టెక్నాలజీ ఎంత పెరిగినా మానవ విలువలు లేకపోతే సమాజం నిలబడదు అని మనం అవగతం చేసుకోవాలి. అందుకే దశావతారాలలో రామావతారం ఒక ధర్మశిఖరం. అది జీవ పరిణామంలో ఒక నైతిక మైలురాయి. దేవుడు మనిషిగా జన్మించి మనిషిగా ఎలా జీవించాలో, ఏమి ఆచరించాలో చూపించిన అవతారం శ్రీరామ అవతారం. మనల్ని ఉత్తములిగా మలచడానికి వచ్చిన ధర్మావతారం. జై శ్రీరామ్. పురాణాలను, ఆధునిక ఆలోచనలను కలిపిన ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.